నమస్తే, నేను మీ ఆలి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పులస రానే వచ్చింది. నిజంగా ఈ వర్షాకాల ప్రభావంలో సముద్రం నుంచి ఎదురెత్తు ఈ నదీపాయల వెంట వెళ్తూ ఉంటే జాలరికి అరుదైన చేపగా దొరుకుతుంటుంది ఈ పులస. ప్రస్తుతం అయితే ఇప్పుడు పులస ప్రతి జాలరి వలలో చిక్కుంటుంది. పులస కొనడానికి ఎంతోమంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సినీ అగ్రరాజకీయ నాయకుల నుంచి ప్రతి ఊరు కూడా ఈ పులస ఎప్పుడు వస్తుందో అని చూస్తున్నారు. సో పులస అయితే వచ్చేసింది. ఈ పులస ప్రజెంట్ ఎంత డిమాండ్ ఉంది? ఇప్పుడు ప్రస్తుతం మన గోదావరి జిల్లాలో అంత డిమాండ్ ఉన్న పులస ఎలా దొరుకుతుంది? ఈ పులస యొక్క కథ ఏంటి? ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో గోదారమ్మ ఎర్రచీర కట్టుకుందా అన్నట్టుగా నది మొత్తం ఎర్రనీటితో కనిపిస్తోంది. గోదావరికి ఎర్రనీరు వచ్చిందంటే గోదావరి జిల్లాలోని మత్స్యకారులకు పండగొచ్చినట్టే. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పులస చేప వచ్చేసింది. పుస్తెలు అమ్మైనా పులస తినాలి అనే సామెతను నిజం చేస్తూ నదీ తీర ప్రాంతాల్లో ఇప్పుడు ఈ పులసను కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. ధర ఎంతైనా సరే పులసను కొని తీరుతామని స్పష్టం చేస్తున్నారు. గోదావరికి ఎర్రనీరు రాగానే ఈ చేపలు సముద్రం నుంచి ఎదురెదుతూ వస్తాయి. కేవలం వర్షాకాలంలో మాత్రమే లభించే ఈ పులస అన్ని చేపల కన్నా విభిన్నంగా మంచి రుచికరంగా ఉంటుంది. పులస చేప పట్టే విధానం నుంచి వాటిని వండే విధానం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. పులస చేప పులుసు గోదావరి జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందిన వంటకం. గోదావరి జిల్లాలో మాత్రమే లభించే ఈ చేపను ఇతర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు. గోదావరిలో పులస చేపలు లభ్యమవుతున్నాయని తెలుసుకోగానే మిగిలిన జిల్లాల నుంచి మాంసాహారులు అక్కడ వాలిపోతారు. ఇక ఈ పులస చేప పుట్టుకే విచిత్రంగా ఉంటుంది. హిల్సా ఇలీషా అని శాస్త్రీయ నామం ఉన్న ఈ చేపలు సముద్రంలో ఉన్నంతకాలం వీటిని విలసలుగా పిలుస్తారు. సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి అవి బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయి. గోదావరి నుంచి వరద నీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరిలోకి ఎదురెదుకుంటూ ప్రవేశిస్తాయి. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. జూన్ నెలలో వరద నీరు రావడం ప్రారంభమవడంతో విలస జర్నీ గోదావరిలోకి మొదలవుతుంది. జూన్ నుంచి ఆగస్టు మధ్య గోదావరి నదిలో గుడ్లు పెట్టి ఆ తర్వాత అక్టోబర్ నాటికి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. ఇలా సంతానోత్పత్తి కోసం గోదావరి నదిలోకి వచ్చి మత్స్యకారుల వలలో చిక్కుతాయి. అయితే ఇవి వలలో పడిన వెంటనే చనిపోయినా 2 రోజుల పాటు పాడవకుండా నిల్వ ఉంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. పులసలో కూడా ఎర్రనీరు 10 రోజులు అవుతుందండి వచ్చి. ఈ ఎర్రనీరు నుంచి మామూలుగా మనకి సముద్రంలోకి బాగా లోతెత్తు ప్రాంతంలోకి ఎర్రనీరు వెళ్తే చేపలు పులసలో ఎదురుకొచ్చి ఎదురెత్తు వస్తూ ఉంటాయండి. మనకి ఇలాగ భద్రాచలం దాకా వెళ్తూ ఉంటాయి, ధవళేశ్వరం దాకానే. ధవళేశ్వరం నుంచి మళ్ళీ ఇంకా పైకి వెళ్ళాలంటే పెద్ద గోదావరి వచ్చి రావాలండి. గోదావరికి ఎదురెత్తు వెళ్తూ ఉంటాయండి. ఈ పులస ఎప్పుడైతే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి, ఆస్ట్రేలియా నుంచి దీని పుట్టకండి. ఆస్ట్రేలియా నుంచి మన ఎర్రనీరు ఎక్కడైతే ప్రాంతంలో ఉందో దాని సముద్రం నుంచి అలా ఎర్రనీరు పాయలు ఉన్న అక్కడల్లా మామూలుగా ఈదుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఈ పులస దీని డిమాండ్ కేజీ వచ్చి 3000 దాటి 4000, 5000 కూడా ఉంటుంది. అరకేజీ చేప అయితే 3000, 1100, 2000 సైజుని బట్టి ఉంటుందండి మామూలుగా. ఈ చేపలు కొనుగోలు చేసే వాళ్ళు కూడా హైదరాబాదు, గుంటూరు, ఇలాగ ఒంగోలు, తెనాలి, భీమవరం, విజయవాడ, ఏలూరు, ఇలాగైతే వైజాగ్, ఇలా చాలా దూరం విజయనగరం కూడా కొనుగోలు చేసే వాళ్ళు కూడా వస్తూ ఉంటారండి. జూలై లాస్ట్ నుంచి జూలై 15వ తారీఖు నుంచి మన ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ దాకా 15వ తారీఖు దాకా పులసలు దొరుకుతాయండి. ఈ మన సముద్రం నుంచి ఎదరు ఈదుకుంటూ వచ్చింది పోతు చేపగా ఆడచేప వస్తుంది. ఆడచేప మట్టుకైతే మనం గోదావరికి వచ్చినట్టుగా గుడ్లు పెట్టడానికి వస్తుందండి. అది శనలో గుడ్లు పెట్టిన తర్వాత గుడ్డు మనం అది కాల్చే టయానికి వలలో జాలర్లు మామూలుగా పట్టుకుండి దాన్ని వలలో పడిన తర్వాత మనం తీసుకొచ్చి ఇక్కడ అమ్మకాలు జరుగుతూ ఉంటాయండి. సముద్రంలోని ఉప్పు నీరు నుంచి ఎదురెదుకుంటూ తీపి నీరు ఉన్న గోదావరి నదిలోకి రాగానే ఈ చేప రంగు రుచి మారడమే కాదు, పేరు కూడా మార్చుకుంటుంది. గోదావరిలోకి రాగానే ఈ ఇలస చేప పులసగా మారుతుంది. అయితే గోదావరి నదీ తీర ప్రాంతం అంతటా ఈ చేపలు లభ్యం కావు. కేవలం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి. ఈ పులస చేపలో ఆడ, మగ అని 2 రకాలుంటాయి. ఇందులో ఆడ చేప రుచి ఎక్కువగా ఉండటం వల్ల ధర కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. ఇక ఈ చేపకు ముళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి. చేపకు రుచి తెప్పించేది ప్రధానంగా వండే విధానమే. కట్టెల పొయ్యి మీద కుండలో వండితే మంచి రుచి వస్తుందని చెప్తారు. అయితే ఈ చేపను కేవలం పులుసుగా మాత్రమే వండుతారు. ఇందులో కొందరు వంకాయ, బెండకాయలు కూడా వేసి వండుతారు. ఉదయం వండిన కూర సాయంత్రానికి మరింత రుచినిస్తుంది.
అయితే చాలా మంది ఈ పులస చేప పులుసును రాత్రిపూట వండి తర్వాతి రోజు ఉదయం తింటారు. అలాగే చేపలు గట్ట ప్రతి సంవత్సరం పడి టయానికి జనం ఒక నెల ముందు నుంచే ఫోన్ చేస్తారండి, పులసలు వస్తున్నాయో లేదని గోదావరి తగలుతాయి. మాకంటే ఆడవీడికి అలా ఉంటారండి. ఎందుకంటే పులస అంటే ఎండు కలర్లో ఉంటుందండి, ఎండు కలర్లో ఉంటుంది పులస. నీకు పులస అన్నది ఇలస అన్నదే వేరే ఉండదండి. పులస ఇలస ఒకటి, అది సముద్రంలో ఉండగా ఇలస గోదావరికి వస్తే పులస. సముద్రంలో చేపలు పులస ఇలస అన్నది ఏం పడవు, అవి గోదావరికే వస్తాయి, చిన్న అయినా పెద్ద అయినా. అవి ఇక్కడ మన గోదావరికి వచ్చిన తర్వాత దీనికి డిమాండ్. అవి సముద్రంలో ఏం దొరకవండి, గోదావరికి వచ్చాకే దొరుకుతాయి. దానికోసం కొంతమంది తెలియని వాళ్ళు అంటారు, కొంతమంది ఇలస అంటారు, కొంతమంది పులస అంటారు. పులస ఇలస ఒకటే. దానికోసం దీనికి డిమాండ్ ఎలా ఉంటుందండి. ముందు సముద్రంలో ఇలస అంటారు దీన్ని, సముద్రంలోని అది ఎదురుగా వచ్చాక పులస కింద తయారయ్యి పులస అవుద్ది. పులస అంటే దీనికి టేస్ట్ అంటే మొత్తం ఏ రంగా వచ్చిందంటే మనకి ఈ బురద నీరు వస్తుంది కదా, ఎర్రనీరు. ఈ ఎర్రనీరు తగలడం వల్ల పులసగా కాదు, ఏ చేప అయినా మంచి టేస్ట్ వచ్చేది. పొద్దున్నే 6ంటికి వెళ్తారు, 6ంటికి పులసలు ఆడుతున్నాయంటే ఏ టైంలో ఏటాడతారు. ఎందుకంటే దాని విలువ అలాంటిది. 1 కిలో ఉందంటే ఇంచుమించు 10,000, 8,000, 7,000 ఇలా ఉంటుంది. చేప చిన్నవి ఉన్నాయంటే కొంచెం తక్కువ ఉంటాయి. దీనికి రేటు ఎవరో అసలు కట్టలేరు. ఒదుక్కునే రేటు ఉంటుంది, ఒదుక్కునే రేటు ఉంటుంది, ఒదుక్కునే ఓ రేటు ఉంటుంది. 10 రకాలుగా 10 రేట్లు ఉంటాయి. ఉంటుందండి. ఇప్పుడు 1/2 కేజీ కాడ నుంచి కేజీన్నర 2 కేజీల దాకా ఉంటుంది. సముద్రానికి దగ్గరగా ఉండే సిద్ధాంతం యానం, కోటిపల్లి ప్రాంతాల్లో దొరికే పులుసలకు తక్కువ ధర ఉంటుంది. ఎందుకంటే అవి అప్పుడే గోదావరి నీటిలోకి ప్రవేశిస్తాయి కాబట్టి వాటికి అంత ధర ఉండదు. అలాగే కపిలేశ్వరపురం, ఆలమూరు ప్రాంతాల్లో దొరికే చేపలకు ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ పొట్టిలంక, ధవళేశ్వరం సమీపంలో దొరికే చేప ధరలు మాత్రం వేలల్లో పలుకుతాయి. వీటి రుచి అధికంగా ఉండడం వల్ల ఈ చేపలకు అధిక డిమాండ్ ఉంటుంది. అయితే ఇవి నదిలో ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల వాటి రుచి అలాగే సైజ్ పెరుగుతుంది. దీంతో ఎక్కువ ధరకు విక్రయిస్తామని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ చేపలు సైజును బట్టి 2,000 నుంచి 5,000 వరకు ధర పలుకుతాయి. మేము ప్రతి సంవత్సరం ఈ పులస తీసుకుని మేము తింటున్నాం. ఎప్పుడు వస్తా అని ఆలోచించి ముందుకుండా వచ్చి తీసుకెళ్తాం. మాకు ఈ షాప్ నుంచి వచ్చిన అచ్చన్న అనే ఆయన మాకు ఫోన్ చేసి చెప్తారు దొరకకుండా పులసకి. ఆ పులస వచ్చి నేను ఏ రేట్ ఎట్టైనా కొని తీసుకుని వెళ్తాను. తినాలనే ఆశ. పులస అంటే బాగా ఇష్టం. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్తూ ఉంటాను నేను. మా ఫ్రెండ్స్ కూడా తెచ్చి పెట్టమంటూ ఉంటారు ఎక్కువ. మా ఫ్రెండ్ ఎక్కువ, మా క్లాస్మేట్ తను కూడా మాకు నమ్మకం బాగా తను ఇస్తాడని. అలాగే మా ఫ్రెండ్స్ వాళ్ళకి పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటాను. మా ఇంటి వాడు చాలా ఇష్టం, వండుకొని తింటాను. రేర్గా దొరికేది కాబట్టి దాని మీద అంత ఇంట్రెస్ట్ అండి. మంచి క్వాలిటీ ఉంటుంది, అది తింటారు. అది కోస్తున్నప్పుడు కూడా తెలిసిపోతుంది దాని స్పెషాలిటీ ఏంటనేది కోస్తున్నప్పుడు తెలిసిపోతుంది. మంచి గట్టి ముక్క వస్తుంది. మనం పందెం కూడా కట్ చేస్తూ ఉంటుంది చూసారా, ఆ టైపు ఉంటుంది ముక్క కట్ చేస్తుంటాం. కానీ టేస్ట్ తినాలి, ఒకసారి అని తినగలిగితే బాగుంటుంది. ఇక పులస చేపతో వండిన పులుసుని కూడా మత్స్యకారులు విక్రయిస్తున్నారు. ఇక ఈ పులుసు ధర కూడా 5,000కు పైనే ఉంటోంది. అయితే పులుసకున్న డిమాండ్ వల్ల సముద్రంలోని ఇలుసలను తీసుకొచ్చి పులుసగా అమ్మేస్తుంటారు. ఇలుస చేప నలుపు, ఎరుపు రంగులతో ఉంటే పులస మాత్రం వెండి రంగులో మెరుస్తుంటుంది. దీంతో ఎక్కువ రేటు పెట్టి పులస చేపలను కొనుగోలు చేస్తుండటంతో వాటిని చూసి కొనుగోలు చేయాలని మత్స్యకారులు సూచిస్తున్నారు. చూశారు కదా పులస యొక్క హిస్టరీ. నిజంగా ఈ వశిష్ఠ గోదావరిలో దొరికే పులస కోసం జాలర్లు తెల్లవారుజాము నుంచి కూడా ఈ 3 నెలలు కూడా తెగ వేటాడుతూ ఉంటారు. నిజంగా ఒక్క పులస దొరికితే చాలు, కాసుల పంట కురిపించినట్టే. ప్రజెంట్ ఈ పులస గురించి ప్రతి ఒక్కరు కూడా తెలియనోళ్ళు ఎవరు లేరు. అందుకనే కాబోలు గోదావరి జిల్లాల పులస అంటే చాలా అద్భుతంగా టేస్ట్గా ఉంటుందని చెప్పి ఎంత ఖరీదైనా సరే డబ్బులు పెట్టి కొంటూ ఉంటారు. ప్రజెంట్ దీనికి అనేక చోట్ల గురించి డిమాండ్ కూడా వస్తున్నాయని కూడా చెప్పవచ్చు. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో ఆలీ సిద్ధాంతం నుంచి.